వైఎస్ కుటుంబ కథ ఆస్తుల చిత్రంలో రోజుకో విచిత్రం వెలుగు చూస్తుంది. ఇదో డైలీ సీరియల్లా మారింది. ఎవరి వర్షన్ వారిదే అన్నట్లుగా సీన్ టు సీన్ నడుస్తుంది. ఎవరి యాంగిల్లో చూస్తే వారిదే కరెక్ట్ అనిపించేలా హై డ్రామా రక్తి కడుతుంది. ఇది ఖచ్చితంగా కుటుంబ వ్యవహారమే అని అనుకోవటానికి కూడా వీలు లేకుండా బహిరంగ లేఖలు రిలీజ్ చేసుకోవటం పొలిటికల్గా ఆసక్తికరంగా మారింది. చివరకు జగన్, షర్మిల తల్లి విజయమ్మ కూడా లేఖ ద్వారా తన వర్షన్ వెల్లడించారు. తన కూతురి వైపే మొక్కు చూపారు. సో ఇప్పుడు తల్లి ఎంట్రీతో ఆస్తుల్లో ఎవరికెంత దక్కబోతుంది? జగన్ షర్మిల ఆస్తి పంపకాల మ్యాటర్ కథ క్లైమాక్స్ కు చేరుతుందా అంటే ముమ్మాటికి కాదన్న సమాధానమే వస్తోంది. ఎందుకంటే ఇందులో ట్విస్టులు మామూలుగా లేవు. ఒకరిని మించి మరొకరు కౌంటర్లు విసురుకుంటున్నారు. ఆస్తిలో ఇవ్వాల్సినవి ఎప్పుడో ఇచ్చేశారని జగన్ అంటుంటే వైఎస్ఆర్ చెప్పినట్లు ఎక్కడిచ్చారన్నది షర్మిల లా పాయింట్. అంతే, అక్కడ్నుంచి కథ ముందుకు అస్సలు సాగటం లేదు. మధ్యలో లేఖలతో డైలాగ్ వార్లు కూడా నడుస్తున్నాయి. సొంతంగా సంపాదించుకున్నది ఎందుకివ్వాలి, ఎందుకివ్వకూడదు అన్న లా పాయింట్ల చుట్టూ పంపకాల వ్యవహారం హాట్ డిబేట్ గా మారిపోయింది. ఇక లాభం లేదు, విజయమ్మ రంగంలోకి దిగాల్సిందే. ఇద్దరు బిడ్డల మధ్య ఆస్తి తగాదా తెంపాల్సిందే అని వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వారంతా ఒక్కొక్కరుగా బయటకొచ్చి ఇప్పటికే మాట్లాడారు. దీంతో ఫైనల్ గా విజయమ్మ తెరపైకొచ్చారు. ఇద్దరు బిడ్డల ఆస్తి తగాదాలకు ఫుల్ స్టాప్ పెడదామని లేఖ ద్వారా ప్రయత్నమైతే చేశారు గాని అది మరింత అగ్ని రాజుకునేలా మారిపోయింది. ఇంతకీ విజయమ్మ ఏమన్నారంటే, జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే చాలా బాధిస్తుందని, జరగకూడనివన్నీ తన కళ్ల ముందే జరిగిపోతున్నాయన్నారు. వైఎస్ కుటుంబాన్ని ఆదరించేవారు ఎవరికిష్టమొచ్చినట్లు వారు మాట్లాడుతున్నారని, అబద్ధాల పరంపర కంటిన్యూ కాకూడదని, ఈ ఘటనలు తన పిల్లలిద్దరికీ కాదు రాష్ట్రానికి మంచిది కాదంటూ లేఖ ద్వారా వివరించే ప్రయత్నం చేసుకొచ్చారు. వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నది వాళ్లు ప్రేమించే వైఎస్ఆర్ గురించేనని మరిచారని, తీస్తున్నది ఆయన కుటుంబ పరువనే స్పృహ లేకుండా ఎన్నో అసత్యాలు చెప్పారన్నారు. వైఎస్ బతికుండగానే ఆస్తులు పంచేశారని అన్నారని, అది అవాస్తవమని చెప్పారు విజయమ్మ. విజయసాయిరెడ్డి ఆడిటర్ గా ఉన్నారు కాబట్టి ఆయనకు అన్ని తెలుసని కూడా చెప్పారు. వైవి సుబ్బారెడ్డి ఈ ఇంటి బంధువుగా ఎంఓయూపై సాక్షి సంతకం చేశారని, అయినా మీడియాలో అవాస్తవాలు మాట్లాడటం చాలా బాధ కలిగించిందన్నారు. ఫైనల్ గా విజయమ్మ తేల్చిన విషయం ఏంటంటే, రాజశేఖర్ రెడ్డి మాట ప్రకారం ఆస్తులు కూడా ఇద్దరికీ సమానమేనని, ఇది నిజమన్నారు. అంతేకాదు, ఆస్తులు వృద్ధిలోకి తేవటంలో జగన్ కష్టముందని, కానీ అన్ని ఆస్తులు కుటుంబ ఆస్తులే అన్నది కూడా నిజమన్నారు. ఫైనల్ గా షర్మిల పాలిటిక్స్ లో జగన్ చెప్పినట్లు చేసిందని, జగన్ కోసం నిస్వార్థంగా కష్టపడిందని, అధికారంలోకి రావటానికి ఆమె కృషి ఎంతో ఉందని చెప్పటం ద్వారా పాపకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోనని క్లారిటీ ఇచ్చుకున్నారు. సో విజయమ్మ తన స్టాండ్ ఏంటో చెప్పేశారు. ఆస్తి పంపకాల విషయంలో షర్మిల వైపే నిలిచారు. ఇప్పటికే జగన్ కు విజయమ్మ దూరంగా ఉంటున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఇద్దరి మధ్య రావద్దనుకుని అమెరికాకే పరిమితమయ్యారు. సో ఇప్పుడు విజయమ్మ మధ్యవర్తిగా తాను చెప్పాల్సినవి చెప్పారు. అయితే ఇద్దరు తల్లి మాట వినేటట్లుంటే ఈ గొడవ రచ్చకెందుకెక్కుతుంది? ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. విజయమ్మ మాట వినేదే లేదని జగన్ వర్గం అంటున్న మాట. అందుకే విజయమ్మ లేఖపై వైసీపీ ఎక్స్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ లెటర్ కూడా రిలీజ్ చేసింది. అందులో ఏం చెప్పారంటే, వైఎస్ఆర్ సతీమణిగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తల్లిగా విజయమ్మ గారిని తాము గౌరవిస్తామని, అయితే ఆమె విడుదల చేసిన బహిరంగ లేఖ ద్వారా ఆమె షర్మిల ఒత్తిడికి లొంగిపోయారని అర్థమవుతోందని రాసుకొచ్చారు.
అంతేకాదు విజయమ్మ రాసిన లేఖలో జగన్ బెయిల్ రద్దు కుట్రను ప్రస్తావించకపోవటం చూస్తుంటే ఇది వివాదాన్ని మరింత పెంచేందుకు చేస్తున్న ప్రయత్నంగానే కనిపిస్తోందని వైసీపీ అంటోంది. ఇది ముమ్మాటికి చంద్రబాబుకు మేలు చేయటమే అని, విజయమ్మ గారికి ధర్మమేనా అంటూ ప్రశ్నిస్తోంది జగన్ వర్గం. ఇద్దరు బిడ్డల మధ్య తటస్థంగా ఉండాల్సింది పోయి ఆమె ఇలా పక్షపాతంగా వ్యవహరించడం బాధాకరమని, విజయమ్మ వ్యవహారంతో వైఎస్సార్ అభిమానులు కలత చెందుతున్నారంటూ రాసుకొచ్చారు. సో అదే మ్యాటర్. అంటే ఈ ఎపిసోడ్ ఇంకా కంటిన్యూ అవుతుందని, లెక్కలు తేలే వరకు ముగిసేది కాదన్న విషయమే ఏపీలో అందరికీ అర్థమవుతున్న విషయం. వైసీపీ అలా కౌంటర్ లెటర్ రిలీజ్ చేసిందో లేదో ఇలా షర్మిల కూడా మరోసారి రంగంలోకి దిగారు. జగన్ బెయిల్ రద్దు చేసేందుకు కుట్ర అనటం ఈ శతాబ్దపు పెద్ద జోకని అన్నారు. ఈడీ అటాక్ చేసింది షేర్లను కాదు, 32 కోట్ల విలువ చేసే కంపెనీ స్థిరాస్తి మాత్రమే అని గుర్తు చేస్తున్నారు. స్టేటస్ కు ఉన్నది షేర్స్ మీద కాదని, గతంలో కూడా ఎన్నో కంపెనీల ఆస్తులను ఈడీ అటాక్ చేసినప్పటికీ వాటి షేర్లు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్, ట్రాన్స్ఫర్లను మాత్రం ఆపలేదంటున్నారు. 2019లో షర్మిలకు 100% వాటాలు బదలాయిస్తామని స్పష్టంగా పేర్కొంటూ ఎంఓయూ మీద సంతకం చేసినప్పుడు బెయిల్ రద్దవుతుందని తెలియదా అని మరోసారి ప్రశ్నించారు. అంతేకాదు మరో ఎగ్జాంపుల్ ఇచ్చారు. 2021లో క్లాసిక్ రియాలిటీ, సండూరు పవర్ కి చెందిన సరస్వతి షేర్లను 42 కోట్లకు అమ్మ విజయమ్మకు ఎలా అమ్మారని ప్రశ్నిస్తున్నారు. షేర్స్ ట్రాన్స్ఫర్ కి బెయిల్ రద్దుకు సంబంధం లేదని తెలుసు కాబట్టి అలా చేశారని, ఇప్పుడు మాత్రం రాజకీయాలు చేస్తున్నారంటూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఏ లెక్కన చూసినా ఈ ఆస్తి వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. వైఎస్సార్ చెప్పారు కాబట్టి వాటాలు వదులుకోబోనని షర్మిల అంటున్నారు. ఇవ్వాల్సినవి ఇచ్చేశాను, ఇక ఇచ్చేదేమీ లేదని జగన్ అంటున్నారు. మ్యాటర్ ఇక కోర్టులే తేల్చాలి. For more videos like this, subscribe Big TV channel.